నమస్తే శ్రీమాత్రే నమః శ్రీ గురుభ్యో నమః జూలై నెల 1వ తారీఖు 2025 మంగళవారం నాటి పంచాంగం ప్రకారము శ్రీ విశ్వావసు నామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు ఆషాఢమాసం శుక్లపక్షం ఈ రోజు సూర్యోదయ సమయం ఉదయం తెల్లవారుజామున 5:49 సూర్యాస్తమ సమయం సాయంత్రం 6:50 తిథి షష్ఠి ఉదయం 10:23 వరకు తదుపరి సప్తమి తిథి ప్రవేశము నక్షత్రం పూర్వ ఫల్గుణి అనగా పుబ్బా నక్షత్రం ఉదయం 8:51 వరకు తదుపరి ఉత్తర ఫల్గుణి అనగా ఉత్తర నక్షత్ర ప్రవేశము ఈ రోజు వర్జము సాయంత్రం 4:45 నుంచి సాయంత్రం 6:30 వరకు దుర్ముహూర్త సమయం ఉదయం 8:25 నుంచి ఉదయం 9:17 వరకు తిరిగి మరల రాత్రి 11:17 నుంచి రాత్రి 11:58 వరకు ఈ రోజు రాహుకాలం మధ్యాహ్నం 3:35 నుంచి సాయంత్రం 5:13 వరకు బ్రహ్మముహూర్త సమయం తెల్లవారుజామున 4:13 నుంచి తెల్లవారి 5:01 వరకు ఈ రోజు అమృత ఘడియలు తెల్లవారుజామున 3:13 నుంచి తెల్లవారి 4:58 వరకు ఈ రోజు అభిజిత్ ముహూర్తం ఉదయం 11:54 నుంచి మధ్యాహ్నం 12:46 వరకు ఇది నేటి పంచాంగం. నమస్తే. తదుపరి రాశి మకర రాశి. ఈ రాశి వారి యొక్క గ్రహస్థితులు చంద్రుడు లగ్నంలోకి వచ్చేసాడు, సూర్యుడు బుధుడు 6వ స్థానంలోకి వెళ్ళారు, శుక్రుడు 5వ స్థానంలోను, గురుడు కూడా శుక్రుడితో పాటు 5వ స్థానంలోనే సంచారం చేస్తున్నారు, మంగళుడు 7వ స్థానంలోను, శని భగవానుడు 2వ స్థానంలోకి సంచారం చేస్తున్నారు. అయితే ఈ సంచార ఫలితాలు విద్యార్థులకు ఎలా ఉండబోతున్నాయంటే కళాశాల స్థాయిలో మంచి అభివృద్ధి కనబడుతోంది. ఎవరైతే కనుక కాలేజీల్లో చదువుతున్నారో ఏ కాలేజీ అయినా ఏ కోర్సు కాలేజీలైనా సరే కాలేజీల్లో చదివే వాళ్ళకి మంచి డెవలప్మెంట్ కనబడుతోంది. వాయిస్ టెస్టులు ఇంటర్వ్యూలకు ఎవరైతే వెడుతున్నారో వాళ్ళు గెట్ రెడీ, మీకు అవకాశాలు రావడము విజయం కలగడము జరిగే అవకాశం కనబడుతోంది. అయితే ఉద్యోగస్తులకు చూసుకున్నట్టయితే కనుక మీ యొక్క సీనియర్స్ నుంచి ఒక గైడెన్స్ అనేది మీకు ఇవ్వడం జరుగుతుంది. దీంతో పాటు అధికారిక విషయాలలో జాగ్రత్తలు తీసుకునే ప్రయత్నం చేసుకోండి. వ్యాపారస్తులకు చూసుకున్నట్టయితే మీ పేరు మీద ఉండే ఏవైనా ఒప్పందాలు ఏవైనా ఉంటే కనుక తగిన శ్రద్ధ తీసుకోండి. ఏ తప్పిదమైనా కనుక జరిగినట్టయితే దెబ్బతినే అవకాశము, తిరిగి మళ్ళా కోలుకోలేని స్థితి కనబడుతోంది. ఈ విషయంలో ప్రతి వ్యాపారి జాగ్రత్తలు తీసుకోండి. ఆరోగ్యం పట్ల చూసినట్టయితే మానసికంగా స్థైర్యంగా ఉండాలి. కొంత మానసిక స్థితి తగ్గినట్టుగా గోచరిస్తోంది. ధైర్యంగా నిలబడండి. మృదువైన ఆహార నియమాలు తీసుకోండి. హార్డ్ ఫుడ్స్ లేదంటే ఫాస్ట్ ఫుడ్లు ఇలాంటి ఫుడ్లు మాత్రం తీసుకోకండి. మితాహారము సాత్విక ఆహారం తీసుకోండి. కుటుంబ పరంగా చూసుకున్నట్టయితే తల్లిదండ్రుల ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టండి. నాన్నగారితో మాట్లాడేటప్పుడు జాగ్రత్తలు తీసుకుని మాట్లాడండి. రాజకీయ సామాజిక పరంగా చూసుకున్నట్టయితే కొత్త బాధ్యతలు వస్తాయి. అవి తీసుకుని తెలివిగా వ్యవహరించే ప్రయత్నం చేసుకోండి. మీకు చెప్పదగిన పరిహారము శనేశ్వరుడి యొక్క మంత్రాన్ని 108 సార్లు చదువుకునే ప్రయత్నం చేసుకోండి. నల్ల తెలలతో హనుమంతుడి ఆలయంలో దీపం పెట్టుకుని దానంగా ఇచ్చే ప్రయత్నం తప్పనిసరిగా చేసుకోండి. సానుకూలమైన ఫలితాలు పొందుతారు. తదుపరి రాశి కుంభరాశి. ఈ రాశి వారి యొక్క గ్రహస్థితులు చంద్రుడు 12వ స్థానంలోను, సూర్యుడు బుధుడు 5వ స్థానంలోను, శుక్రుడు 4వ స్థానంలోను, గురువు కూడా 4వ స్థానంలోనే సంచారం చేస్తున్నాడు. అయితే మంగళుడు 6వ స్థానంలోను, ఈ శని భగవానుడు లగ్నంలో ప్రత్యక్షంగా సంచారం చేస్తున్నాడు. కాబట్టి ఫలితాలు విద్యార్థులకు ఎలా ఉంటుందంటే ఒకరికొకరు పోటీగా ఉండే పరిస్థితిలో మీరు టాప్ పొజిషన్లోకి వెళ్తారు. ఇద్దరు టగవ్వార్లాగా ఉంటారు, ఇద్దరు ఈక్వల్గా ఉంటారు. అయినప్పటికీ ఈ రాశిలో ఉండే విద్యార్థులు మాత్రము టాప్ లెవెల్లోకి వెళ్ళే అవకాశాలు కనబడుతోంది. ప్రశంసలు కూడా మీరు అందుకునే అవకాశం కనబడుతోంది. తర్వాత ఉద్యోగస్తులకు చూసుకున్నట్టయితే కనుక కొత్త బాధ్యతలు తీసుకుంటారు. టార్గెట్లు టెక్నికల్ ఫీల్డ్లో ఉన్న వారికి ఒక గుర్తింపు రావడము, మీ టార్గెట్ను అచీవ్ అయ్యే అవకాశాలు కనబడుతున్నాయి. అగ్రస్థాయి అధికారుల యొక్క ప్రశంసలు కూడా మీరు విపరీతంగా తీసుకుంటారు ఈ సమయంలో. వ్యాపారస్తులకు చూసుకున్నట్టయితే కనుక ప్రాజెక్టు డెలివరీ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. ట్రాన్స్ఫర్సు లాజిస్టిక్స్ వ్యాపారాలు చేసేవాళ్ళు
లాభాలు పొందే అవకాశం కనబడుతోంది. ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే కనుక నిద్రకు సంబంధించిన అనారోగ్య సూచనలు కొంచెం ఎక్కువగా కనబడుతున్నాయి. కొంత మానసిక ఒత్తిడి కూడా కలిగే అవకాశం ఉంది. ప్రాణాయామం చేసుకోవడం కానీ, దైవ చింతన చేసుకున్నట్టయితే కొంత ఊరట కలిగే అవకాశం ఉంది. అయితే కుటుంబపరంగా చూసుకున్నట్టయితే సంతాన విషయాలలో మీకు ఇబ్బందులు తలెత్తడం కానీ, లేదంటే కొత్త ప్రతిబంధకాలు కలగడం కానీ జరిగే అవకాశాలు కనబడుతోంది. అయితే భార్యాభర్తల విషయంలోకి వచ్చి చూసినప్పటికైతే వీళ్ళిద్దరి యొక్క బంధము స్ట్రాంగ్ అయ్యే అవకాశము, గతంలో ఏవైనా ఇబ్బందులు ఉంటే కనుక అవి సమసిపోయి ఇద్దరి బంధము ఒక పటిష్టంగా ఉండే అవకాశం కనబడుతోంది. రాజకీయ సామాజిక పరంగా చూసుకున్నట్టయితే కనుక మీ ప్రచారం ఫలిస్తుంది. ఒక కీలకమైన పదవికి మిమ్మల్ని బలవంతంగా అభ్యర్థిత్వం వరించే అవకాశం కనబడుతోంది. అలాంటి అవకాశం వస్తే కనుక తప్పనిసరిగా తీసుకునే ప్రయత్నం చేయండి. అదే మీకు చెప్పదగిన పరిహారము, శనివారం రోజున గోపూజ మీ చేత్తోనే చేయించుకునే ప్రయత్నం చేయండి. నీలాంజన సమాభాసం అనే మంత్రాన్ని యథాశక్తి పఠించే ప్రయత్నం చేసుకోండి. సానుకూలమైన ఫలితాలు పొందుతారు. తదుపరి రాశి మీనరాశి. ఈ రాశి వారి యొక్క గ్రహస్థితులు చంద్రుడు 11వ స్థానంలోను, సూర్యుడు బుధుడు 4వ స్థానంలోను, శుక్రుడు గురుడు కూడా 3వ స్థానంలోనే సంచారం చేస్తున్నారు. అయితే మంగళుడు 5వ స్థానంలోను, శని భగవానుడు మళ్ళా రొటేట్ అయ్యి 12వ స్థానానికి వెళ్ళాడు. అయితే ఈ గ్రహ ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి? ముందుగా విద్యార్థులకు చూసుకున్నట్టయితే డిజైనింగ్, ఫైన్ ఆర్ట్స్, మ్యూజిక్, ఫిల్మ్ రంగాలలో ఎవరైతే చదువుకుంటున్నారో వారికి అభివృద్ధి కనబడేటట్టుగాను అవకాశాలు వచ్చేటట్టుగా కనబడుతోంది. అయితే స్టడీ చేసేటప్పుడు భాగస్వామ్య స్టడీ అంటారు. అంటే గ్రూప్ స్టడీస్కి, ఎక్కువ గ్రూప్ డిస్కషన్స్కి అవకాశాన్ని ఇచ్చినట్టయితే సానుకూలమైన ఫలితాలు పొందుతారు. అయితే ఉద్యోగస్తులకు చూసుకున్నట్టయితే కనుక మెదడుతో పనిచేసే ఉద్యోగస్తులకు, అంటే బ్రెయిన్తోనే ఎక్కువగా పనిచేసే వాళ్ళు, సైంటిస్టులు కానీ, సైంటిఫిక్ పరంగా కానీ ఇలాగా బ్రెయిన్తో ఆలోచించి పనిచేసే ఉద్యోగస్తులందరికీ ఈరోజు చాలా శుభదినం అన్నమాట. దీంతోపాటు మీ యొక్క సీనియర్స్ నుంచి మీకు ప్రశంసలు లభించే అవకాశము, దాంతోపాటు ప్యాకేజీలు కూడా పెరిగే అవకాశం కనబడుతోంది. వ్యాపారస్తులకు చూసుకున్నట్టయితే కనుక మల్టీ స్టోర్స్ రెవెన్యూ మోడల్స్ ఎక్కువగా పెరిగే అవకాశం కనబడుతోంది. డిజిటల్ వ్యాపారాలు కూడా మంచి ఫలితాన్ని ఇచ్చే అవకాశం కనబడుతోంది. ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే కనుక చర్మ సంబంధిత సమస్యలు, జలుబు, జీర్ణక్రియ సమస్యలు ఎక్కువగా వచ్చే అవకాశం కనబడుతోంది. సాంప్రదాయ ఆయుర్వేద చికిత్సను మాత్రమే మీరు ప్రిఫర్ చేయండి. తొందరపడి అలోపతికి, అంటే ఇంగ్లీష్ చికిత్స కోసము ప్రయత్నాలు చేయకండి. కుటుంబపరంగా చూసుకున్నట్టయితే కనుక అన్నదమ్ముల మధ్య ఒక మంచి అవగాహన పెరుగుతుంది. మీ యొక్క వంశస్థులకు లాభాలు వచ్చే అవకాశము గోచరిస్తోంది. రాజకీయ సామాజిక పరంగా చూసుకున్నట్టయితే కనుక మహిళా అభ్యర్థులకు గౌరవం పెరుగుతుంది. కీలకమైన స్థానాలను మిమ్మల్ని వరిస్తాయి. సంఘాలలో, అంటే ఏదైనా నాయకీయ సంఘాలలో మీకు పేరు ప్రఖ్యాతలు వచ్చే అవకాశం కనబడుతోంది. అయితే మీకు చెప్పదగిన పరిహారము, గురువారం రోజు లక్ష్మీనారాయణ స్వామికి పూజ చేయించుకునే ప్రయత్నం చేసుకోండి. దీంతో పాటు ఓం నమో నారాయణాయ చిన్ని మంత్రమే, అందరికీ తెలిసిందే, అయినప్పటికీ మహిమాన్వితమైన మంత్రం కాబట్టి దాన్ని నెగ్లెక్ట్ చేయకుండా 108 సార్లు కనుక జపించినట్టయితే గోచార రీత్యా సానుకూలమైన ఫలితాలు పొందుతారు. నమస్తే.